101 అందులో ఉన్నటువంటి 6వ వచనాన్ని మనమందరము కలిసి బిగ్గరగా చదువుతాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తుల వారు నేను కనిపెడుతున్నాను, నిర్దోష మార్గంలో నడిచేవారు నాకు పరిచారకులు. ఉదయకాలంలో నేను ఒక విషయం జ్ఞాపకం చేసుకోవచ్చాను. అదేంటో మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తాను. దేవుని వాక్యంని ప్రేమించండి, దేవుని వాక్యంని ప్రేమించండి, దేవుని వాక్యంని ప్రేమించండి. బ్రదర్, దేవుని వాక్యం ప్రేమిస్తే మాకేం వస్తుందంటే చెప్తాను. ఇట్స్ ఎ ప్రాక్టికల్ టాక్. నేనేదో మీకు కన్ఫ్యూజన్గా మాట్లాడను కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఏంటంటే, దేవుడి వాక్యంని ప్రేమిస్తే మాకేంటి బ్రదర్ అంటే బహుమానం. నీకు తెలియదు దాని యొక్క ఫ్రూట్ని నువ్వు చూడగలుగుతావు, నీకు తెలీదు ఒకరోజు నువ్వు దాన్ని అనుభవిస్తావు, నీకు తెలీదు అరే దేవుడి వాక్యంని నేను ప్రేమిస్తున్నాను కూడా తెలీదు, కానీ ఒకరోజు నువ్వు దాన్ని అనుభవిస్తావు. అదే అంటున్నారు ప్రభు, నమ్మకస్తులే వారిని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పట్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, పోటీ పరీక్షలు తెలుగులో దాన్ని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు క్వాలిఫికేషన్ ఇస్తారు కింద, అంతేనా? క్వాలిఫికేషన్ ఇస్తారన్నా. సో ఈ క్వాలిఫికేషన్స్ కింద ఇలా ఇస్తారు, 10th పాస్ అండ్ డిగ్రీ పాస్. కొన్ని దాంట్లో డిగ్రీ పాస్ ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్, కొన్ని దాంట్లో డిగ్రీ పాస్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, ఇలా ఇస్తారు. సో దానికి మనం అర్హత ఉండాలి. సో ఇప్పుడు ప్రభు దగ్గర మనం ఉండాలంటే కూడా మనకు ఒక అర్హత కావాలి, అది నమ్మకత్వం. ఏమంటున్నాడు ప్రభు అక్కడ? కీర్తన గ్రంథం 101:6 నా యొద్ద నివసించినట్లు. ఇదే ప్రాక్టికల్ గా ఒకసారి మాట్లాడితే, ఒక సీఎం గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర మనకు ఉద్యోగం రావాలంటే ఆయన క్వాలిఫికేషన్ సంథింగ్ పెడితే అది వస్తేనే ఎంత సంతోషపడతామే. అట్లాంటి జీవం గల దేవుడి దగ్గర అక్కడ అదే మాట భలే సంతోషం వేస్తుంది నాకు ఆ మాట. నా యొద్ద నివసించినట్టు, మై గాడ్, నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రభు కనిపెట్టున్నాడు. ఎవరైనా ఉన్నారా? బెత్లెహేం ప్రార్థన మందిరం కనీసం పామూరులైనా దొరుకుతారా అని దేవుడు కనిపెడతా ఉన్నాడు. అదే నమ్మకస్తులైన పామూరు బెత్లెహేం నుండి వస్తే, బేతేల్ నుండి వస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. అలా వచ్చేదానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ఉదయకాలంలో మనం దేవుని యొక్క వాక్యంను రాసుకోవాలన్నటువంటి మాట మనం చూస్తూ వచ్చినాం. ఒకవేళ రెఫరెన్స్ ఎవరికైనా గుర్తుంటే చెప్పగలరా? రిక్వెస్టింగ్ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు రాసుకోండి అని చెప్తూ ఒక రెఫరెన్స్ చెప్పాను. ఒక్కరు ఎనీవన్? నేను చెప్పాను. ద్వితీయోపదేశకాండం 17:18 ఐఎమ్ రిక్వెస్టింగ్ టు రీడ్ ఇట్. ద్వితీయోపదేశకాండం 17:18 మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసికొనవలెను. సో అది మనం రాసుకోవట్లేదు. దేవుని వాక్యం అర్థం ఏంటంటే, మనం బైబిల్ పూర్తిగా ఫీడ్ అయిపోయి ఉండాలి బ్రెయిన్ లో, ఏంటంటే సిస్టమ్ లో ఉన్నట్టు ఫీడ్ అయిపోయి ఉండాలి. అందరికోసమే మనం రాసుకోకుండా ఉండాలి నాకు తెలిసి. సో లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. కాబట్టి దేవుని వాక్యంని రాసుకోవాలని కూడా ప్రభు మనం చేస్తున్నాడు. అంటే 3 విషయములు. మొదటిగా రాసుకోవడం, రెండవదిగా వినడం, మూడవదిగా గ్రహించడం. బ్రదర్, వాక్యం వినడం కూడా ముఖ్యమైన బ్రదర్ అంటే అవును. యెషయా గ్రంథం 50:5 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 50:5 ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. రెండవ మాట. మొదటిగా రాసుకోవాలి అన్నటువంటి మాటను హెచ్చరిస్తా ఉన్నాడు ప్రభు. రెండవదిగా వినబుద్ధి పుట్టించాక వినకుండా నా చెవిని తొలగించుకోలేదు అని ప్రభువు దగ్గర మనం చెప్పాలి. అంటే చదవడం ఒక ఎత్తు, రాసుకోవడం ఒక ఎత్తు, వినడం ఒక ఎత్తు. తర్వాత ఇప్పుడు థర్డ్ అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏంటంటే గ్రహించడం. మొదటిగా రాసుకోవాలన్నాము, తర్వాత దేవుని వాక్యం వినాలి శ్రద్ధగా అన్నాము, తర్వాత గ్రహించడం కూడా. ఇర్మియా గ్రంథం 33:3 మాట ఉంటుంది, దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 33:3 దయచేసి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేయదు. సో ప్రభు అంటున్నాడు,
గ్రహించే వాళ్ళకి ప్రభు ఇస్తున్న మాట, నాకు మొరపెట్టండి. మనం ఈ మాట మొరపెట్టాం. నాకు ఆశీర్వాదం కావాలంటే మొరపెడతాం, నాకు బైక్ కావాలంటే మొరపెడతాను, ఇంకోటి కావాలంటే మొరపెడతాం. కానీ వాక్యంని ప్రభాని సాత్వికంతో అంగీకరించడం నా మనస్సు తెరిచాను దాన్ని మాత్రం మనం ఆ గ్రహింపు కోసం మనం ఎప్పుడు అడగం. కాబట్టి ప్రభు అంటున్నాడు, మొదటిగా వాక్యంని రాసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట ఉంటుంది. తర్వాత వాక్యంని వినాలి, వినకుండా నేను తొలగిపోలేదని ప్రభు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం, అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 33వ వచనంలో గ్రహించుట కొరకు ప్రభువుని మనం మొరపెట్టాలి. సో ఇప్పుడు నేను వాక్యం దగ్గరికి వెళ్తున్నాను. నాకు దీనికి జవాబు చెప్పాలి ఒకసారి. మీరు పని చేసిన వాడికి ఏమి ఇస్తారు మామూలుగా? జీతం ఇస్తారు. ఆ జీతం కోసం మనం పని చేస్తాం. అలాంటి వాళ్ళు బైబిల్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చేసిన పని ఏంటి? వాళ్ళు పొందుకున్న జీతం ఏమిటి? ఈరోజు నువ్వు నేను ఆ పని చేసి ఆ జీతం పొందుకోగలమా అన్నటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనము తరచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో మరి ఒకసారి చెప్తున్నాను, దేవుని వాక్యం ప్రేమించండి, దేవుని వాక్యం ప్రేమించండి, దేవుని వాక్యం ప్రేమించండి. నీవు ఎక్కలేని ఎత్తైన స్థానాన్ని ఎక్కించగలిగేది ఈ దేవుని ప్రేమించడం అనే మాట. మామూలుగా మనుషులు ప్రేమిస్తేనే వాళ్ళ మీద ఎంత అభిమానం చూస్తామంటే వాళ్ళని చెప్పకుండా కూడా వాళ్ళ అవసరత మనం చూస్తాం. అట్లాంటిది దేవుడే ప్రేమిస్తున్నాడంటే, మనము దేవుని వాక్యంని ప్రేమిస్తామంటే ఆ ప్రభు ఆకాశాన్ని సైతం కదిలించగలడు మన కోసం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పేతురు యోహాను వాళ్ళని చూసి ఈ మనుషులు భూలోకంలో తలకిందులు చేయవారు ఇక్కడ ఉన్నారంటారు ఆ మాట. సో కాబట్టి దేవుడు మనల్ని అలాంటి స్థితిలో పెట్టడం కూడా సమర్థుడు. సరే, మొదటి వ్యక్తిగా మనం వచ్చేసి హేబెల్ గారిని చూస్తాం. ఆదికాండం గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం దయచేసి ఎవరైనా ఒకరు చదువు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబెలు కూడా తన మందలో పుట్టిన వాటిలో సో హేబెలు ప్రభు దగ్గర అర్పణ తీసుకుంటున్నాడు. దాదాపు ప్రభు చిత్తం అయితే సమయాన్ని బట్టి 7 మనుషులను మీ ముందు నేను చూపించేటప్పుడు నేను ఇష్టపడతా ఉన్నాను. 4వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో 4వ వచనం మాట, హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చను. తాను పని చేస్తున్నాడు. ఆ పని ఏంటంటే తాను ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన అర్పణ తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ప్రభు ఒక అర్పణ తీసుకొని రాగలిగితే, మనం కూడా ప్రభుకి ఒక్క అర్పణ తీసుకొని రాగలిగితే ప్రభు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు హేబెల్ గారు చేశారు, అందుకని దీన్ని క్యాప్షన్ పెట్టాను, వర్క్ అండ్ రిజల్ట్. పని మరియు ఫలితం. ఒకవేళ మీరు రాసుకునే వాళ్ళైతే రాసుకోండి, పని మరియు ఫలితం, వర్క్ అండ్ రిజల్ట్. సో మొదటిగా హేబెల్ గారు చేసిన పని ఏంటి? అదేంటంటే ఆయన అర్పణ తీసుకుని వచ్చారంట. తీసుకుని వస్తే అదే 4వ వచనంలో ఉంది, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. సో హేబెలు శుద్ధ హృదయంతో ప్రభుకి పాడైపోయినటువంటి శ్రేష్టమైన మంచివి క్రొవ్వినటువంటి వస్తువులు తీసుకొచ్చి దేవుడిని సంధించాడు. సో దేవుడు అతని అర్పణను లక్ష్య పెడుతూ వచ్చినాడు. మనం కూడా యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రభు కోసం నిలబడాలని ఒక కమిట్మెంట్ లోకి కానీ ఒక డెసిషన్ లోనికి రాగలిగితే దేవుడు నీ అర్పణను కూడా లక్ష్య పెడతాడు. సో ఈ కమిట్మెంట్ అనేది నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఒక దెబ్బ పడితే వస్తుంది. ఏదైనా ఒక తెలియని ఒక ఇన్స్టంట్ మూమెంట్ నీ లైఫ్లో జరుగుతుంది, ఆ రోజు అది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో మొదటి మనిషిగా మనం చూస్తున్నాం పని మరియు ఫలితంలో, వర్క్ అండ్ రిజల్ట్లో హేబెల్ గారు ఏం చేశారు? ప్రభువుకు శ్రేష్టమైన అర్పణ తీసుకుని వచ్చారు. దానికి రిజల్ట్గా దేవుడు ఏం చేశారు? ఆయన అర్పణను అంగీకరిస్తూ వచ్చినాడు. సో ఇప్పుడు చూస్తాం రెండో వ్యక్తిగా నోవాహు మనం చూస్తూ వస్తాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం మరియు 9వ వచనం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. సో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం, నోవాహు వంశావళి ఇదే. ఇది కట్ చేస్తే పక్కన నుంచి 9వ వచనంలో నోవాహు నీతిపరుడును, మొదటిది నీతిపరుడు, తర్వాత తన తరములో నిందరహితుడు, తర్వాత నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 3 things ఐ వాంట్ షో యూ 3 things. ఇప్పుడు రెండో వ్యక్తిగా మనం నోవాహు గారిని చూస్తూ వస్తున్నాం. నోవాహు గారు ఏం చేశారంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, తర్వాత తన నింద అనేది లేకుండా జీవిస్తూ వచ్చినాడు, అండ్ ఫైనల్లీ అతను దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే మనం ఒక ఆదివారం మందిరానికి రావడం కష్టం అవుతుంది, ఇంకా దేవుడితో ఎట్లా నడిచినాడు అనేది చాలా కష్టం. దేవుడితో నడవడం అంటే తాను మనుషులందరికంటే మొదటి ప్రియారిటీ దేవుడికి ఇస్తూ వచ్చినాడు.
తన యొక్క ఆలోచన సరళి ప్రభు మీద పెడతా వచ్చినాడు. తనకున్నటువంటి తలంపు, ఈ తలంపు మనుషుల్ని ఎక్కడికి చేస్తుందంటే తగ్గిస్తుంది, దేవునితో ఒక ఉన్నతమైన స్థానంలోనికి రావడం కన్నా సహాయం చేస్తుంది. ఇప్పుడు నోవహు గారు దేవునితో నడిచినాడు, నిందారహితుడు, ఏ విధమైనటువంటి పాపం అతను చేయలేదు కాబట్టి అతను పొందుకున్న బహుమానం ఒకసారి చూస్తాం. అదే నోవహు గ్రంథం, అదే ఆదికాండ గ్రంథంలో 7వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి దయచేసి చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను ఆ ప్రవాహ జలను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించి. అంటే నోవహు గారిని బట్టి, ఒక్క వ్యక్తి ఇంట్లో రక్షింపబడటం బట్టి జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే అతను, అతని భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు వీళ్ళందరూ కలిసి నోవహు ఓడలో ప్రవేశించడానికి ఎంత సానుకూలత వస్తా వచ్చింది. అంటే మనం ఏం చేయాలంటే రక్షింపబడిన మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. మనం ఒక రక్షింపడ్డామంటే కుటుంబం రక్షణ ఉంటుందని కాదు, కుటుంబాన్ని కూడా రక్షించవలసిన బాధ్యత ఇది. ఒకవేళ నువ్వు పెద్ద ఇంటికి నువ్వు చెప్పాలి, నువ్వు మంచి ఎడ్యుకేటెడ్ నువ్వు చెప్పాలి, వాళ్ళకి తెలియదు. ఒకసారి చదువుతారా అపోస్తలుల కార్యం 17:30 ఒకసారి చదువుతారా? చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30 వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండేను. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అది విషయం. ఒకప్పుడు ఏంటంటే తెలియదు అజ్ఞానం, ఒకప్పుడు ఏంటంటే తెలియదు ఏంటి మంచి చెడ్డని, ఒకప్పుడు అంటే ఏమి తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు అందరికి అన్ని తెలుసు, ఎవరికి ఓటేయాలో తెలుసు, ఎవరికి ఓటేయకూడదో కూడా తెలుసు. సో ఇలాంటి పరిస్థితి ఉన్న మనుషులు అజ్ఞాన కాలం పోయింది, దేవుడు చూచి చూడట్టున్న కాలం పోయింది. ఇప్పుడైతే అందరూ అంతటను, ఒకరు కాదు ఇద్దరు కాదు, కుటుంబం అందరూ కూడా మారు మనస్సు పొందవాలని చెప్పి ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాడు. తర్వాత నోవహు గారు ఇంకా ఏం చేశారు? 2వ వ్యక్తిని చూస్తాం. మొదటిగా మనం హేబేలు గారిని చూస్తూ వచ్చినాం. తను హేబేలు అర్పణను ప్రభు దగ్గర తీసుకున్నాడు వల్ల హేబేలు యొక్క అర్పణని ప్రభు అంగీకరించారు. తర్వాత నోవహు గారు నీతిపరుడై ఉన్నాడు, అదేవిధంగా దేవునితో నడిచినాడు, నిందారహితుడై ఉన్నాడు. కాబట్టి అతనితో పాటు ఓడ వాళ్ళందరూ కూడా రక్షింపబడుతూ వచ్చినారు. ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆయన 7:1 ఆదికాండం 7:1 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడని చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించి. ఓడ అన్నటువంటిది ఒక సాదృశ్యంగా ఏంటంటే ఒక రక్షణ. మనం పడిపోకుండా పట్టుత్వం కలిగి ఉండడానికి ఉన్నటువంటి ఒక వస్తువు. జీవితంలో వచ్చే ఆట్లు పోట్లు అక్కడ ఓడకి ఏంటంటే సముద్రంలో వచ్చే అలజడి, సముద్రంలో వచ్చే ఆ యొక్క అలలు, వీటికి అన్నిటికీ తట్టుకొని నిలబడడానికి కావాల్సింది ఓడ. అదేవిధంగా జీవితంలో వచ్చే ఆటుపోట్లకు, ఒడిదుడుకులకు, కష్ట సుఖాలకు తట్టుకొని నిలబడాలంటే మనకు కావాల్సింది రక్షణ. సో నోవహు గారి గురించి మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు నోవహు గారు ఈ యొక్క కారణాన్ని బట్టి ఆయన ఏం పొందుకుంటా వచ్చినారు అది కూడా చూద్దాం. 8వ అధ్యాయము ఆదికాండం గ్రంథం 8వ అధ్యాయము 17-18 ఒకసారి దయచేసి చదవండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలు 8వ అధ్యాయము 17-18 పక్షులైన సమస్త శరీరాలలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. సో దేవుడు అంటున్నాడు నోవహుతో, నువ్వు నాకు ఇన్ని రోజులు నమ్మకంగా జీవించిన కాబట్టి నేను అభివృద్ధిలోకి తీసుకొని వస్తానని చెప్పి ప్రభు అంటున్నాడు. కాబట్టి 2వ వ్యక్తిగా మనం చూస్తున్నాము నోవహు గారిని. 3వ వ్యక్తిని చూస్తాం ఇప్పుడు. ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. సో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఏమంటే ఈ అబ్రహాం గారికి దేవుడి యొక్క దర్శనం వస్తానండి. అదేవిధంగా నాకు 5వ వచనం కూడా చదువున్నాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను
లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగా ఉన్నని చెప్పాను. అలాగా ఉన్నది. యాక్చువల్లీ అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? 99. అండ్ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పి ఆ ఆలోచన పెట్టుకున్నాడు కాబట్టి ప్రభు అతను నడిపిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అబ్రహాం గారు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకత్వంకి ప్రభు ఇచ్చిన బహుమానాన్ని ఒకసారి చూస్తాం. 24వ అధ్యాయము ఆదికాండం గ్రంథం 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయములలోనూ అబ్రహామును ఆశీర్వదించెను. సో దేవుని మాట కట్టుబడి ఉన్నాడు. ఏమని? ప్రభువా, నేను 99 సంవత్సరాల వయసు గల వాడు, నేను ఎలాగ వృద్ధులకు వస్తాను? నువ్వు అంటున్నావు ఆకాశ నక్షత్రం నా సంతానాన్ని విస్తరింపజేస్తున్నావు. హౌ ఇట్ విల్ బి హ్యాపెన్? డౌట్ఫుల్ ఫేస్ పెట్టాడా? నో, హీ బిలీవ్ ద ప్రామిస్ దట్ గాడ్ హస్ గివెన్. దేవుని యొక్క వాగ్దానం అనేది లక్ష్యం ఉంచినాడు. ఆ లక్ష్యం ఉంచిన దానికి కారణంగా 24 వచనం మనం చూస్తాం. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. సో మూడో వ్యక్తిగా మనం చూస్తాం అబ్రహాం గారిని ప్రభు ప్రతి ఒక్క విషయంలో ఆశ్రయించిన కారణం ఏంటంటే ఆ కాలంలో ఆయన నీతిపరుడుగా యథార్థవంతుడుగా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత ముగ్గురు మనుషులు మనం చూస్తున్నాం. 4వ మనిషి ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయము 6 నుండి 10 వచనం దయచేసి. దహన బలికి కట్టెలు తీసుకొని కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోనని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. సో 4వ వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇస్సాకు గారు. మొదటగా మనం ఏబెల్ గారిని చూసాము, తర్వాత నోవా గారు, తర్వాత అబ్రహాం గారు, తర్వాత మనం చూస్తూ వచ్చినాం ఇస్సాకు గారు ఏం చేశారంటే తన తండ్రి తనను బంధించి ఆ యొక్క కట్టెల మీద పేర్చినప్పటికీ తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా దానికి సరెండర్ అయిపోయాడు. ఆ ఏజ్ లో అతని ఆ పీరియడ్ లో అతని ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ ఏజ్. దాదాపుగా 16 ఇయర్స్ ఎవరొస్తూ 99 ఇయర్స్ పెద్ద దాటుకొని ఈజీగా పరిగెత్తొచ్చు. హీ కెన్ రన్ అవే, బట్ హీ స్టాండ్ ఫర్ క్రైస్ట్. అతను దేవుడి కోసం అక్కడ నిలబడుతూ వచ్చినాడు. సో దేవుడు అతనికి ఏమన్నా బహుమానం ఇచ్చాడా బ్రదర్ అంటే ఇచ్చాడు. చూడండి 26వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం దయచేసి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఒక్క మాట ఒక్క కార్యం దేవునికి లోబడడం వల్ల ఇస్సాకు గారి జీవితంలో జరిగింది ఏంటంటే కొన్ని వందల మంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ విత్తనం వేశారు. ఎవరికి పంట ఫలించట్లేదు. ఫలించినా 1%, 2% వస్తుంది. కానీ ఇస్సాకు గారు ఆ సంవత్సరం అక్కడ పొలంలో పంట కానీ వేస్తే 100 folds 100 అక్కడ ఫలితం వస్తుంది. ఏ బ్యాంక్ అయినా 100% వడ్డీ ఇచ్చేది ఉందా మీ ఊర్లో? మా ఊర్లో అయితే లేదు. సారీ. సో కానీ ప్రభు దగ్గర 100% నీకు బహుమానం ఉంటుంది. Once you accept Christ and you will get the glorious gift that it is not been given in the immediate state. అది అప్పటికప్పటికి ఇవ్వడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అలా వెళ్తున్న కొద్ది దేవుడిని బహుమానం అధికం చేస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానం మీద నమ్మకం పెట్టుకొని ఉండాలనేది మాట. తర్వాత ఆదికాండం గ్రంథము 32వ అధ్యాయంలో 27వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. ఆయన నీ పేరు అడగగా అతడు యాకోబు అని చెప్పింది. The man asked, what's your name? Jacob, he replied. Jacob he answered. So it means దేవుడి దగ్గర పేరు అడిగినప్పుడు ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర పేరు అడిగినప్పుడు ఒప్పుకోవడం ఏంటంటే నీ నిజ స్వరూపం గురించి దేవుడు అడిగినప్పుడు దాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. దాచిపెట్టుకోను లేదా వంకర టింకర్గా సమాధానం చెప్తే దేవుడు ఒప్పుకోడు. యాకోబు గారిని దేవుడు డైరెక్ట్ సంధించి వాట్స్ యువర్ నేమ్, నీ పేరు ఏంటి అడిగాడు. అప్పుడు చెప్పుకోవచ్చు, నేను మా నాన్న ఇస్సాకు,
వాళ్ళకి ఇంతమంది పిల్లలు లిస్ట్ అంతా చెప్పచ్చు, కానీ అంత సీన్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఒకే ఒక మాట, నా పేరు యాకోబు, నేను మోసగాడిని అని చెప్పి తన పేరును తాను ఒప్పుకుంటూ వచ్చినాడు. అందువలన అతనికి కలుగుతాల్సిన బహుమానం 32వ అధ్యాయంలో 29వ వచనంలో ఆ మాటను చూడండి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనను, అందుకు ఆయన అక్కడ అతను ఆశీర్వదించను. దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, తన పేరుని, తన స్థితిని, తన బ్రతుకును ఒప్పుకుంటూ వచ్చినాడు. నా పేరు యాకోబు, నేను మోసగాన్ని, నేను అన్నని మోసం చేశాను, నేను తండ్రిని మోసం చేశాను, కుదిరితే ఎవరినైనా మోసం చేస్తాను, నిన్ను కూడా మోసం చేస్తాను ప్రభు అని చెప్పిండొచ్చు అతను. కానీ అంతా కూడా లేకుండా ఒకే ఒక మా డైరెక్టర్, నా పేరు యాకోబు, నేను మోసగాడిని అన్నాడు. ప్రభు అతను దీవించేశాడు. సో ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు మన యొక్క అసలు స్థితి, ఈవెన్ యువర్ వీక్, ఈవెన్ యువర్ లాస్, యువర్ సంథింగ్ వీ డోంట్ నో, నువ్వు కోల్పోయినావు, నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు నష్టపోయినావు, ఈవెన్ ఏదో డిప్లేషన్లో ఉన్నావు నువ్వు. బట్ ఇఫ్ గాడ్ ఆస్క్స్ వాట్స్ యువర్ పొజిషన్, నువ్వు చెప్పాలి, ప్రభు నా స్థితి ఇదని చెప్పాలి. సో నీ పరిస్థితిని కానీ నువ్వు ప్రభు దగ్గర చెప్తే ప్రభు నేను హెచ్చిస్తాడు. నువ్వు మనుషులు కానీ చెప్పుకున్నాకు వాళ్ళని హేళన చేస్తారు, నీ మాటని 10 మందికి చెప్పుకుంటారు, పలానా వాళ్ళ స్థితి ఇది, పలానా వాళ్ళ స్థితి ఇది, వాళ్ళ గురించి ఎందుకులే అంటారు. బట్ నువ్వు కానీ ప్రభు దగ్గర కానీ వస్తే నీ స్థితి అలాగే ఉంటుంది. దాన్ని బైబిల్ ఇంకో మాట, నీ వీపు వెనకాల నీ పాపం లేస్తాడు, వీపు వెనకాల వేస్తే ఏం కనిపించదు. సో దట్స్ వాట్, దేవుడు మనని అంతగా ప్రేమించాడు కాబట్టి ఎప్పుడు మన యొక్క దోషం ఆయన జ్ఞాపకం చేసుకోడు, కానీ ఆయన మన దగ్గర నుంచి నిజాయితీ కలిగిన స్వభావాన్ని కోరుకుంటున్నాడు. అలాంటి వారు ఉండాలని ప్రభు మనం చేస్తున్నాడు. తర్వాత చూద్దాం, అదే ఈ ఇస్సాక్ గారు చెప్తూ వచ్చారు కదా. తర్వాత మోషే గారి గురించి ఒకసారి చూద్దాం. మోషే గారి గురించి చూపించే ముందు నేను ఇంకొక ప్రామినెంట్ వ్యక్తి గురించి కూడా చూపించాలని ఇష్టపడుతున్నాను. ఆదికాండం గ్రంథం 39వ అధ్యాయంలో, ఆదికాండం గ్రంథం 39 6-10 చదువుతారు ఎవరైనా? అతడు తన కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెప్పుడు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం పట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను. సో when sin come to trap you, పాపం నిన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అన్నటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఇస్సాక్ గారిని ఆపేటోళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఇస్సాక్ గారి జోసెఫ్ గారి టాప్లో ఉన్నారు. జోసెఫ్ గారి కింద రాజు గారి భార్య ఉంది, అంటే ఫరో గారి భార్య. కాబట్టి ఫరో గారి భార్యని అడుగుతున్నప్పుడు అతను ఈజీగా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ దేవునికి లోబడాలనుకున్నాడు. ఒక్కసారి కానీ నువ్వు నేను దేవునికి లోబడ్డం కానీ ప్రాక్టీస్ చేస్తే, అలవాటు చేస్తే, తర్వాత జీవితం మారుతా వస్తుంది. సో ఇప్పుడు జోసెఫ్ గారు చేసిన ఈ పనికి, యోసేపు గారు చేసిన ఈ పనికి లోబడ్డంకి దేవుడు ఏమైనా బహుమానం ఇచ్చాడా బ్రదర్? ఇచ్చాడు. చూడండి, అదే 39వ అధ్యాయంలో 23వ వచనం దయచేసి చదవండి. యెహోవా అతనికి తోడైండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఏ పనైనా అనే పదం సంభవిస్తే యావత్తు అని రాశారు అక్కడ. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ఎందుకంటే తాను తలపెట్టిన కార్యం అటువంటిది. తన దగ్గర ఆ మూమెంట్ లో అతను ఏమైనా బిహేవ్ చేయొచ్చు, కానీ అతను దేవుడికి లోబడాలని, దేవుని యొక్క బిడ్డనుగా ఉంటున్నా అని చెప్పి అతను మాట తీసుకున్నాడు. కాబట్టి అతను నిలబడుతూ వచ్చినాడు. అదే యోసేపు గారు ఇంకా ఏం చేశారు? 41వ అధ్యాయం 31లో ఉంటుంది ఆ మాట. 41వ అధ్యాయంలో 31, 32, 33 వచ్చిన ఒకసారి చదవండి దయచేసి. దాని తరువాత కలుగు కరువు చేత ఆ దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారంగా నుండును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానం గల ఒక మనిషిని చూసుకుని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకొనవలెను. సో ఇప్పుడు జోసెఫ్ గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమంటున్నారంటే
సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే అంటూ వచ్చినారు, ఏం లేదు, ఎక్కడైతే పంట పండుతుందో అంతట్లో కూడా కొంచెం మనం సమకూర్చి పెట్టుకోవాలి అని అతనికి ఒక మనోనేత్రం వెలుగుతూ వచ్చింది. సో అలా ఆ యొక్క ఆలోచనలు తన యొక్క రాజుతో కూడా పంచుకుంటూ వచ్చినప్పుడు రాజు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇదంతా ఇతనికి ఎట్లా వచ్చిందంటే ఈ 39వ అధ్యాయంలో ఇతను 6 నుండి 10 వచనంలో ఇతను చేసిన ఒక్క పని వలన ఇంత ఆశ్చర్యం వస్తూ వచ్చింది. తర్వాత అతనికి ఏం జరిగిందంట, 41వ వచనం చూడండి, నేను చెబుతున్నాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నాను. యోసేపు చెప్పాను. మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయడం అతని ముందర జనులు కేకలు వేసాయి. అట్లు ఐగుప్తు ఫరో అంతటి మీద అతను నియమించెను. ఒక వ్యక్తి దేవుడికి లోబడడం వల్ల జరిగిన కార్యం ఏమిటంటే దేశంలో ప్రధానిగా నిలబడతా వచ్చినాడు. మన దేశంలో ప్రధానిగా నిలబడాలంటే మన వెనకాల కొన్ని క్రోడ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఉండాలి. కానీ యోసేపు గారు ఏం చేయలేదు, జస్ట్ ఆయన దేవుడికి లోబడడం ద్వారా తాను ఆ యొక్క దేశం యొక్క ఉన్నత శిఖరాల మీదకి నిలబడతా వచ్చినాడు. తర్వాత ఇంకా ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, మోషే గారు. ఆయన గురించి రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26 వరకు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరిని చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకున్న ఒప్పుకోలేదు. ఒక్క నిమిషం అండి, నేను చెబుతున్నాను. 24వ వచనం అక్కడ ఉంది. మోషే పెద్దవాడు విశ్వాసుడు ఐగుప్తు ధనము కంటే ధనముని పక్కన పెట్టాడు. ధనముని పక్కన పెట్టి క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం ఎంచుకొని, యాజ్ యువర్ యంగ్స్టర్స్, మనం ఎవరికన్నా కాలేజ్లో కానీ మనం ఎక్కడన్నా ఆఫీస్లో ఉన్నప్పుడు మనం ప్రభు గురించి చెప్పాలంటే చాలా చింతపడతాం. నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నా దోస్తీ ఏమైపోతుంది, మాట పోతుంది. నీ మాట పోతే ఒకవేళ ఆ వ్యక్తిని అనొచ్చు, రేపు పరలోకంలో నరకం దగ్గర నిలబడి. నాతో ఎన్ని రోజులు నువ్వు ఫ్రెండ్షిప్ చేసిన ఒక్క మాట మీ దేవుడి గురించి చెప్పలేకపోయినంటే అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలి? ఎన్ని రోజులు నాతోనే పానీపూరి తిన్నాక వచ్చావు, నాతో పాటే ట్రిప్పుల్కి వచ్చావు, టూర్స్కి వచ్చావు, ఒక్క మాట మీ దేవుడి గురించి చెప్పలేదా? నువ్వు ఎందుకు నామోష్ అవుతున్నావు? నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన సువార్తని జస్ట్ 3 సెకండ్లో చెప్తాడు. ఏంటి సువార్తను 3 సెకండ్లో చెప్తాడు. ఆశ్చర్యం వేస్తుంది మీకు కూడా. 3 సెకండ్లు అంటే ఫినిష్, 3 సెకండ్లు అయిపోయాయి. సువార్త చెప్పాలి, ఎలా చెప్తాడు? మీకు అప్పటి కాలంలో టెలిఫోన్ డిక్షనరీస్ ఉండేవి, ఐడియా ఉందా? ఒక ల్యాండ్ లైన్ ఉంటుంది, ల్యాండ్ లైన్ పక్కన ఇంత లా బుక్ ఉంటుంది. ఆ ల్యాండ్ లైన్ బుక్ ఎట్టుకుంటాడు, ఇట్లా పేపర్స్ అన్ని రొటేట్ చేస్తాడు. ఏదో ఫోన్ నెంబర్ ఉంటుంది పైన, సంథింగ్ రామన్న సంథింగ్ నెంబర్ 08562243770. ఓకే, ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఆ వ్యక్తి అవతల వ్యక్తి హలో అనగానే, బ్రదర్ ప్రైజ్ లార్డ్, జీసస్ లవ్స్ యూ, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ యూ విల్ బి ఇన్ ద హెవెన్. పెట్టేస్తాడు. వాట్ హి సెడ్? బ్రదర్ ప్రైజ్ లార్డ్, జీసస్ లవ్స్ యూ, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ యూ విల్ బి ఇన్ ద హెవెన్. ఫోన్ పెట్టేశాడు. ఏంటి బ్రదర్, సువార్త అయిపోయిందా? అయిపోయింది. ఈ ఫోన్ పెట్టేసిన తర్వాత ఈ మాట్లాడిన ఆఫీసర్ అంకులు, ఈ మాట్లాడిన బ్రదర్ ఎవరో ఒకరు వాళ్ళ కొడుకుతోనో కొలీగ్స్తోనో ఎవడో పొద్దున ఫోన్ చేశాడు, ఏంటో ఫోన్ ఎత్తాను, జీసస్ లవ్స్ యూ అంట, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ అంటే యూ బి ఇన్ ద హెవెన్ అంట. ఏదో నాకేం అర్థం కాదు. ఇలా ఒక 100 మందికి ఫోన్ చేస్తే ఇద్దరికన్నా ఒక మాట తగలడానికి ఛాన్స్ ఉంటుంది అంటే చెప్తున్నాను. సో మనం కూడా ఎవరికన్నా సువార్త చేయాలి, సువార్త చెప్పాలంటే సింపుల్ ట్రిక్. వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ నీకు తెలిసి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో నీకు తెలుస్తుంది. ఒక్క మాట, నువ్వు ఏమి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఇంట్లో ఇబ్బంది చెప్పు, నాకు చెప్పు, నేను ప్రేయర్ చేస్తాను. అది ఒక స్టోన్ మనకి. నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ప్రేయర్ చేస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు ప్రేయర్ చేస్తానంటే ఈవెన్ డాక్టర్ కూడా వచ్చి చేయి, నా కోసం ప్రేయర్ చేయంటాడు. అలాంటి నువ్వు నీ ఫ్రెండ్ కోసం ఒక ప్రేయర్ చేయలేవా? నెక్స్ట్ చెప్పు, నెక్స్ట్ టైం ఏం చేయాలంటే నీ ఫ్రెండ్, నువ్వు నేను చేస్తున్నాను, కమ్ అండ్ స్టార్ట్ విత్ మీ, నాతో పాటు చెప్పు. ఎలా చెప్పాలి? నాకు ప్రేయర్ చేయడం రాదు. సాధారణ ప్రశ్న ఇది, నాకు ప్రేయర్ చేయడం రాదు, నేను ప్రేయర్ ఎలా చేయించాలి?
ఏం లేదు, ఇప్పుడు నాతో ఇలా చెప్పావు, ఏం లేదు ఏం లేదురా, మా ఇంట్లో ఇలా ఇబ్బంది ఉంది, నాయనకు ఆరోగ్యం బాగలేదు, అమ్మకి పైసలు రావట్లేదు, ఇలాగే చెప్పు. కావాలి ఫైనల్గా జీసస్ లాస్ట్ ఫ్రెండ్లో జీసస్ ఒకసారి లార్డ్, ఒకసారి దేవుడా అని చెప్పి ఇట్లా ఒకసారి పెట్టి యేసునామమున ప్రార్థన తండ్రి ఆమేన్. ఇది నేర్పియాలి. నువ్వు ఎడ్యుకేటెడ్, నీకు ఇవన్నీ దేవుడు ఇచ్చిన ఛాన్సెస్. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో, వాళ్ళ ఆర్గనైజేషన్లో దేవుడు నేను పెట్టంటే దాని అర్థం ఏంటంటే నీవు వాళ్ళకి ఒక నోటీస్గా ఉండాలి. అంతేకాని వాళ్ళతో పాటు వెళ్ళి లేదు మా ఇంట్లో ప్రేయర్ ఉంది 6:30కి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తే కాదు. నీ ప్రేయర్ని అక్కడ చూపి. ఇది ప్రభువు నాన్న మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి, అవి చెప్తా ఉంటే ఇలాగే టైం అయిపోతుంది. సో అక్కడ మోషే గారి గురించి మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ రాసిన పత్రిక 11లో ఏమంటున్నారు ఆయన, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగును అనిపించడం కంటే దేవుని ప్రజలతో సేవలు అనిపించిన మేరని యోచించి దేవుని యొక్క ప్రజలతో పాటు ఆ యొక్క హింస పొందడానికి ఆయన సిద్ధపడొచ్చినాడు. సో ఆయనకి ఏమైనా బహుమతి చేయబడిందా బ్రదర్ అంటే చేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. సో ఫైనల్ గా ఒక మాటతో క్లోజ్ చేస్తున్నాను. ఇదే మనకు కావాల్సింది. ఒకసారి 101వ కీర్తన 6వ వచనం కూడా ఒకసారి చదువుతారు. అలాగే I'm requesting to read 101 Psalms and verse number 6 please. 101 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. సో ప్రభు ఎలాగైతే నమ్మకస్తులుగా కనిపెడుతున్నారో వాళ్ళ ఒక్క మాట తీసుకున్న వ్యక్తి అంటే మోషే గారు. తన ఇల్లంతటి మీద నమ్మకస్తులుగా ఉంటున్నాడు. ఈ మాట దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంత బాగుంటుంది. ఈ మాట అనడానికి ప్రభు మనం ఒక అవకాశం ఇస్తే దాన్ని బట్టి మన యొక్క జీవితం కూడా మారుతూ వస్తుంది. అలాంటి స్థితిలోనికి రావడానికి ప్రభు మన అందరికీ సహాయం చేయాలి. కాబట్టి మళ్ళీ అంటున్నాను ఒక మాట, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించండి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి. ఒక మాట మీకు చెప్తాను నేను. ఎవరైనా సరే మీరున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో సిచ్యువేషన్ని బట్టి నా జీవితం ఎందుకు ఇక్కడే ఆగిపోయింది, నేను పామూరులో ఎందుకు ఉండిపోయినాను, నేను పలానా కనిగిరిలో ఎందుకు ఉండిపోయినాను, నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయినట్టు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను ఒక ఎంబీబీఎస్కి ర్యాంకింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్. మీకు సిఎంసి వేలూరు తెలుసా? వేలూరు హాస్పిటల్ అంటారు, రాయవేలూరు అంటారు, తమిళనాడులో ఉంటుంది. దానికి ట్రై చేశాను నేను, అది మిస్లో వెళ్ళిపోయింది. భలే దుఃఖం వచ్చింది. ఏంటి నాకేం తక్కువ, నేను లాట్ కరెక్ట్గానే ఉన్నాను కదా, ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగింది? తెలిసాడు పట్టు దేవుడు. తర్వాత తిరుపతి తెలుసు కదా, తిరుపతిలో స్విమ్స్ అంటారు, అది స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్, దానికి వేసాను ర్యాంకింగ్కి. అది మిస్ అయిపోయింది. దుఃఖం ఎట్లంటే మా అన్న వదిన అక్కడే ఉన్నారు, నాకు రాలే సీట్. నేను చదువుతాను, వాళ్ళకంటే బాగా చదువుతాను, నాకు ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. తర్వాత దేవుడు తీసుకొని వచ్చి కడపలో వేసాడు. అప్పుడు నా ఇంట్రెస్ట్ ఏంటంటే డైలీ అప్ అండ్ డౌనే, పెట్రోల్ కూడా డబ్బులు అడగాల్సి వస్తుంది రోజు. ఏం లైఫ్ ఏంటిదో ఇదని అనుకుంటా వచ్చాను. కానీ దేవుడి చిత్తం 2012లో వేసిన బీజం ఈరోజు ఫలిస్తాము. నేను ఒకవేళ కడపలో కానీ పడకుండా ఇంకా ఏ ఊర్లో పడినా దేవుడి చిత్తంలో ఉండేవాడిని కాదు. నేను కడపలో కాకుండా ఇంకా ఏ ఊర్లో పడినా నేను దేవుడి మాటకు లోబడేవాడిని కాదు. ఒకవేళ నేను అనుకోవచ్చు నేను తిరుపతిలో కూడా చర్చికి వెళ్తా అంటే నో, నువ్వు నిలబడలేవు. కడపలో మన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఇక్కడ నిలబడు, నువ్వు ఇక్కడ సేవ చేయి, నువ్వు ఇక్కడ పరిచయం చేయి, నువ్వు సంఘం దగ్గర ఉండు, సేవకుడి దగ్గర ఉండు, నువ్వు నేర్చుకో. ఆ నేర్చుకోవడం ఈరోజు ఎక్కడ తీసుకొని వచ్చిందంటే ఒకరోజు మా అమ్మ వాళ్ళు సంతోషపడుతున్నారంట. ఎందుకంటే పిల్లోడు ఇలా బయటికి వెళ్తా ఉన్నాడు. సో మనం చూస్తాం ఒకరోజు ఫ్రూట్, మనకు తెలియదు. అదే అంటున్నాను, నీకు ఇన్స్టాంట్గా వచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది. కానీ దేవుడు దాన్ని కొన్ని సంవత్సరాలు తీసుకుని వస్తారు, దాన్ని అది ఎంతో టేస్ట్గా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా జీవితం మీద హోప్ పోగొట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇదే మాట ఉంటాను, గుర్తుపెట్టుకోండి, దేవుడిని ప్రేమించండి. ఎవరైనా సక్సెస్ కావాలని అనుకునే వాళ్ళు ఉన్నారు మీలో, సక్సెస్ కావాలి, మళ్ళీ హెవెన్కి కాదు ఇది నేను చెప్పేది. సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా జీవితంలో ఉంటే వాళ్ళకి ఇచ్చే నేను సూపర్ సజెషన్ ఏంటంటే ప్రైజ్ గాడ్. వన్ థింగ్, కానీ ఏదైనా ప్రైజ్ చేస్తే దేవుడిని, అంటే దేవుడిని స్తుతిస్తే చాలు గొప్పలు అవుతా. అంటే 100కి 100 రెట్లు నువ్వు గొప్పవాడి అవుతావు. నీ నడకలో ఆరాధన ఉండాలి, నీ పడకలో ఆరాధన ఉండాలి, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్, ఈవెన్ దో నువ్వు ఎట్లా పడుకుంటావు దాంట్లో కూడా నీ స్తుతి ఉండాలి. అంటే మనం చెప్పాలి, నువ్వు ఫ్యాన్స్ ఇచ్చేసావు, డైరెక్ట్గా వేస్తావు, చేతికి తడి ఉంది, షాక్ కొడుతుంది, ఏం చేస్తావు? ఒక మాట అనాలి నువ్వు, లార్డ్ హెల్ప్ మీ. సింపుల్ ఒక మాట, బయటికి చెప్పలేసుకుని బయటికి వెళ్తావు, లార్డ్ ప్రొటెక్ట్ మీ. నువ్వు భోజనం చేస్తావు, లార్డ్ మేక్ దిస్ మీల్ యాజ్ డెలిషియస్. ఒక మాట
ఆ మాట నేను ఎలా చేస్తుందంటే ఈవెన్ ఒక అంబులెన్స్ పోయినప్పుడు లార్డ్ ఆ వ్యక్తిలో ఎవరు ఉన్నారు వాళ్ళని కాపాడు, ఇలా వస్తుంది నీ ప్రాక్టీస్. కాబట్టి మళ్ళీ అంటాను, దేవుడి నామ ఉచ్చారణ నీ నోట్లో ఉండాలి. వీ హ్యావ్ టు మేక్ దట్ హ్యాబిట్, వీ హ్యావ్ టు కల్టివేట్. ఇది ఎవ్వరు చెప్పరమ్మా, ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు కూడా అనుభవంలో ఉండదు. మనం నేర్చుకోవాలి ప్రభు దగ్గర. మరి ఏం చేసింది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది. మార్త ఏం చేసింది, విస్తారమైన పనులు పెట్టుకునింది. మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. వన్స్ గాడ్ స్టార్టింగ్ లవ్స్ us, ఎవ్వరికి దొరకం, ఎక్కడో ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి అనుభవంలోనికి వచ్చేందుకు ప్రభు మన సహాయం చేయగలరు. ఒకసారి మనం 101వ కీర్తన 6వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. రిక్వెస్ట్ టు రీడ్ Psalms 101 and verse number 6. Shall we all read together? కీర్తన 101 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గం నడుచువారు నాకు పరిచారకులందరూ. ప్రభు మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనం మనసును అప్పగిస్తాం. 7 యొక్క జీవిత సాక్ష్యాన్ని వచ్చిన